హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. ధనుస్సు రాశి వారికి మే 5వ తేదీ సోమవారం రోజున ఒక పెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశికి చెందుతారు. ఈ ధనుస్సు రాశి వారికి గురు బలం పెరగడంతో వీరికి పెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. వీరికి అద్భుతమైన అవకాశాలు కూడా రాబోతున్నాయి. వీరి తలరాత అనేది ఈ టైంలో మారబోతుంది. ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు చిన్నప్పటి నుండే కుటుంబ బాధ్యతను తమ భుజాలపై మోస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వీరి భుజాలపై ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు అందంగా ఉంటారు. ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా వీరు ఉంటారు. ఈ రాశి వారికి దైవభక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారు పెద్దల పట్ల ప్రేమ గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు అలంకార ప్రియులు. ఈ రాశి వారికి మాత్రం మే 5వ తేదీన ఒక పెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. అలాగే వీరికి అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. వీరికి మంచి రోజులు కూడా రాబోతున్నాయి. వీరు నక్కతోక తొక్కినట్టే, పట్టిందల్లా బంగారమే. వీరికి ఇప్పటి నుంచి మంచి రోజులు మొదలయ్యాయి. పనిలో ఉన్న ఆటంకాలు కూడా ఈ టైంలో తీరిపోతాయి. వీరి యొక్క కష్టాలు, బాధలు అన్నీ తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనుస్సు రాశి వారు ఎవరైతే మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తుల పట్ల మీరు కొంచెం జాగ్రత్త ఉండండి. ఈ ధనుస్సు రాశి వారు ఏదైనా పని మొదలు పెడితే ఆ పని పూర్తి చేసే వరకు నిద్రపోరు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం మే 5వ తేదీన శుభవార్తలు రాబోతున్నాయి. వీరికి అవకాశాలు వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఒక అద్భుతమైన అవకాశం వీరికి రాబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. గత 7 సంవత్సరాలుగా గురువు అనుకూలించగా చెడు ఫలితాలే వీరు పొందుతున్నారు. ఈ ధనుస్సు రాశి వారికి గత 7 సంవత్సరాలుగా గురువు అనుకూలించిన చెడు ఫలితాలే, అనుకూలించలేకపోయిన చెడు ఫలితాలే పొందుతున్నారు. అయితే వీరికి ఇప్పటి నుంచి శుభ సమయం అనేది రాబోతుంది. ఈ రాశి వారికి అన్ని శుభవార్తలే రాబోతున్నాయి. గురు ప్రభావం వీరికి అధికంగా ఉండబోతుంది. సప్తమ స్థానంలో గురువు యోగించబోతున్నాడు. ధనుస్సు రాశి వారికి అత్యున్న పరిస్థితుల్లో వీరికి గురువు ఆదాయ మార్గాలను తెరుచుకునేలా చేయబోతున్నాడు. గతంలో వెళ్ళిపోయిన బంధువులు కూడా వీరి దగ్గరికి రాబోతున్నారు. ఈ ధనుస్సు రాశి వారికి ఇది మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఈ టైంలో తీరబోతున్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి అధిక లాభాలను మీరు పొందబోతున్నారు. ఈ టైంలో కొత్త ప్రాజెక్టు చేపట్టే అవకాశం అనేది ఉంది.
ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఆదాయ మార్గాలు మీకు తెరుచుకోబోతున్నాయి. డబ్బు సమస్యలు కూడా ఈ టైంలో మీకు తీరబోతున్నాయి. ఏ పని తలపెట్టినా బాగా కలిసి వస్తుంది. మనం ఏం చేసినా కానీ గురు బలం అనేది ఉంటేనే పనులు అనేవి ముందుకు సాగుతాయి. గురు బలం లేకపోతే ఎంత కష్టపడి పని చేసినా పనులు ముందుకు సాగవు. ఈ టైంలో ఈ ధనుస్సు రాశి వారికి గురు బలం అధికంగా ఉంటుంది. గురు బాగా రాణించబోతున్నాడు. ఆర్థిక పరంగా వీరికి లోటు ఉండదు. ఈ టైంలో ఎప్పటినుంచో ఉన్న వీరి పెద్ద కోరిక అయితే తీరుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎప్పటినుంచో వీరికి ఒక గృహం అనేది నిర్మించుకోవాలన్న కోరిక వీరిలో ఉండిపోయింది. ఈ టైంలో మీరు గృహయోగం అనేది వీరికి కనిపిస్తుంది. వీరికి డబ్బు అనేది ఏదో రకంగా మీకు అందబోతుంది. ఆకస్మిక ధనయోగం అనేది మీకు కలగబోతుంది. గృహంలో వివాహ శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి గతంతో పోల్చుకుంటే ఈ టైం మీకు బాగా కలిసి రాబోతుంది. అంకిత భావంతో మీరు డబ్బు సంపాదించడానికి బలోపేతం అవ్వబోతున్నారు. పనులలో మీకున్న ఆటంకాలు ఈ టైంలో తీరిపోతాయి. మీకు మంచి రోజులు అనేవి మొదలయ్యాయి. మీరు నక్క తోక తొక్కినట్టే, పట్టిందల్లా బంగారమే. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, మీకు డబ్బు అయితే ఏదో రకంగా మీ చేతికి అందబోతుంది. మీరు వ్యాపారాన్ని ఈ టైంలో మొదలు పెడితే మంచి లాభాలు అయితే వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. మునుపటి కాలం కంటే ఈ టైం అయితే మీకు బాగా కలిసి రాబోతుంది. గురుబలం అనేది మీకు అధిక మొత్తంలో ఉంది. సప్తమ స్థానంలో గురువు మీకు యోగించబోతున్నాడు. అన్ని అనుకూలమైన ఫలితాలే మీకు రాబోతున్నాయి. గురు బలం పెరగడం వల్ల మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఫలించబోతున్నాయి. పనులలో ఉన్న ఆటంకాలు కూడా మీకు తీరబోతున్నాయి. ఈ టైంలో మీకు దూరమైన బంధువులను మీరు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు మునుపటి కాలం కంటే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు తీరబోతున్నాయి. కుటుంబంలో శుభవార్తలు మీరు వినబోతున్నారు. శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఈ టైంలో మీకు ఒక కొత్త వాహనము కొనే అవకాశం ఉంది. వాహన యోగం వీరికి కనిపిస్తుంది. అలాగే ఎప్పటినుంచో ఉన్న మీకు పెద్ద కోరిక ఈ టైంలో తీరుతుంది. చేజారిన అవకాశాలన్నీ మీకు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎప్పటినుంచో ఉన్న పెద్ద కోరిక తీరుతుంది. మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసి అలసిపోయినట్లు అయితే ఉద్యోగ అవకాశాలు మీకు తిరిగి వస్తాయి. ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఏ పని చేసినా మీకు బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి మాత్రం అధిక మొత్తంలో లాభాలు వస్తాయి. గతం కంటే ఇప్పుడు మీకు చాలా బాగుండబోతుంది. అన్ని శుభ ఫలితాలనే మీరు పొందబోతున్నారు.